మరో బ్రేకింగ్ చూస్తున్నాం. అధికార వైసీపీ 10వ లిస్టును విడుదల చేసింది. 10వ జాబితాలో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించింది వైసీపీ అధిష్టానం. మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా సింహాద్రి చంద్రశేఖర్, అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థిగా సింహాద్రి రమేష్ ను ఎంపిక చేసింది. గతంలో రమేష్ ని మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా, చంద్రశేఖర్ ని అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన పార్టీ పెద్దలు ఇప్పుడు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఈ ఇద్దరు అభ్యర్థుల ఖరారుతో ఇప్పటివరకు 71 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను 18 మంది ఎంపీ అభ్యర్థులు ప్రకటించినట్లయింది. అంతేకాదు ఇప్పటి వరకు విడుదలైన లిస్టుల ప్రకారం 33 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చింది వైసీపీ. అధికార వైసీపీ 10వ లిస్టును విడుదల చేసింది. 10వ జాబితాలో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించింది వైసీపీ అధిష్టానం. మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా సింహాద్రి చంద్రశేఖర్, అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థిగా సింహాద్రి రమేష్ ను ఎంపిక చేసింది. గతంలో రమేష్ ని మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా, చంద్రశేఖర్ ని అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన పార్టీ పెద్దలు ఇప్పుడు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఈ ఇద్దరు అభ్యర్థుల ఖరారుతో ఇప్పటి వరకు 71 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను, 18 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించినట్లయింది. అంతేకాదు ఇప్పటి వరకు విడుదలైన లిస్టుల ప్రకారం 33 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చింది వైసీపీ. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రసన్న మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి 10వ జాబితాని కొద్దిసేపటి విడుదల చేసింది. వరుసగా గత 3 నెలల కాలంగా 10 రోజులకు ఒకసారి జాబితా విడుదల చేస్తున్న వైసీపీ 7 జాబితాల తర్వాత 2-3 అభ్యర్థులతోనే జాబితాలు విడుదల చేస్తూ వస్తుంది. 7వ జాబితాకు సంబంధించి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా సింహాద్రి డాక్టర్ చంద్రశేఖర్ ని ఎంపిక చేశారు. అలాగే అవనిగడ్డకు సంబంధించి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ నిర్ణయిస్తూ కూడా తీసుకున్నారు. అయితే గతంలో 7వ లిస్టు విడుదల చేసినప్పుడు వీరిద్దరిని కూడా సింహాద్రి రమేష్ ని మచిలీపట్నం ఎంపీగా, డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ ని అవనగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తూ 7వ జాబితాలో విడుదల చేశారు. కానీ దర్శన పరిణామాల నేపథ్యంలో చంద్రశేఖర్ తాను పోటీ చేయలేనని చెప్పడం, తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని కోరడం, ఈ నేపథ్యంలో మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థుల కొరత ఏర్పడింది. చాలా మందిని టీడీపీలో ఉన్న వంగవీటి రాధాని, అలాగే మాజీ ఎమ్మెల్యే బండేటి రామకృష్ణ అని, అలాగే పేర్నేరా, ఇట్లా రకరకాల పేర్లని మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ నేతలు తీసుకొచ్చి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తారు. వారెవరు కూడా ఎంపీగా పోటీ చేయడానికి సుముక్త వ్యక్తం చేయడంతో ఎట్టకేలకు కూడా పూర్తి స్థాయిలో మళ్ళీ గతంలో అవనగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ ని ఎంపీ అభ్యర్థిగా, అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ ని మళ్ళీ అక్కడే కొనసాగిస్తూ వైఎస్ఆర్సీపీ 10వ జాబితా విడుదల చేసింది. ఇప్పటి వరకు దాదాపుగా 71 మంది ఎమ్మెల్యే అభ్యర్థులని, అలాగే 18 మంది లోక్సభ ఎంపీ అభ్యర్థులని వైఎస్ఆర్సీపీ ప్రకటించింది. అయితే 33 మందికి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించి మొండి చేయించింది. అలాగే మార్చిన ఒక లిస్టులో వచ్చిన జాబితా పేర్లు 2వ లిస్టులో మార్పులు చేర్పులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొదటి నుంచి 6 జాబితాల వరకు కూడా కేవలం మార్పులే చేశారు. కానీ 7వ జాబితా నుంచి కూడా 1, 2, 3, 4, 5 జాబితాలో ఇచ్చిన పేర్లని మరోసారి మారుస్తూ ఇప్పటి వరకు దాదాపుగా ఎంపీ స్థానాలు 2, ఎమ్మెల్యేలకు సంబంధించి 6 స్థానాలని 3-4 సార్లు మార్చిన పరిస్థితి కనిపించింది. రైట్, థ్యాంక్ యూ శివ.